మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులతో గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా మంచి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది గిద్దెపెరువెల్ల స్వామి దేవాలయము. చాలా ప్రాచీనమైనటువంటి కరీంనగర్ పొలమేర్లలో ఆనాడు ఈ దేవాలయం ఏర్పడి చిన్నప్పుడు బండ్లు కట్టుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేవాలయం. నగరం పెరుగుతున్న కొద్దీ ఈ బండ్ల సంప్రదాయం ఇక్కడ పోయినప్పటికీ ఇప్పటికీ కొత్తకొండ, ఐనవోలు రకరకాల దేవాలయాల్లో బండ్ల పండుగ, బండ్ల జాతర ఊరేగింపు జరుగుతుంది. ఈ గిద్దెపెరువెల్ల స్వామి ప్రాముఖ్యత, ఇక్కడ ఒక పుట్టకు సంబంధించిన మట్టి బొట్టు పెట్టుకుంటే దాని బలం డిఫరెంట్. కాబట్టి ఈ దేవాలయం చాలా పవర్ఫుల్. భక్తులందరినీ కూడా గిద్దెపెరువెల్ల స్వామి పూజ కానీ, అదేవిధంగా సంక్రాంతికి దసరాకు ప్రత్యేకమైన పూజలు జరగడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు ఊరి పొలమేరులో ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ, తప్పకుండా ఆ సర్వేజన సుఖినోభవ భగవంతుడు అందరిపైన ఆశీర్వచనం ఉంచి అందరూ సుఖ సంతోషాలతో బతకాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో పేదలకు అవసరమయ్యే ఇల్లు ఇవ్వడంతో పాటుగా 10 సంవత్సరాల్లో ఉదాహరణకు కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పేదలకు ఒక్క ఇల్లు కూడా ఆ కోట శ్రీనివాసరావు సినిమాలాగా కోడి పైన కట్టి అందరికీ ఊరిచ్చినట్టు తప్ప ఒక్క 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలే. ఈరోజు ఆ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లే కాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు అడిగిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, 29 రాష్ట్రాల్లో దేశంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సన్న బియ్యం ఇవ్వడంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలు అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణము, గతంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేని మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా వడ్డీని ప్రభుత్వమే కడుతూ బస్సులకు యజమానులను చేస్తూ, సోలార్ విద్యుత్ ఉత్పాదనకు వాళ్ళని యజమానులను చేస్తూ, ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టి రకరకాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధికి కష్టపడుతున్నాం. రైతు బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, గత పథకాలన్నీ కొనసాగిస్తూనే ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలను కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 200 యూనిట్లు పొందుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, 2 లక్షల లోపల రైతు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళు కావచ్చు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ విధంగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో 1-2 మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న స్థానిక పార్లమెంటు సభ్యుడు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడినాడు. తప్పకుండా గతంలో 3 రైతు చట్టాలు తెస్తే ఏ విధంగానైతే వెనుకకు తీసుకోవాల్సి వచ్చిందో ఈరోజు ఉపాధి హామీ పథకంలో 60-40 షేర్ తోటి రాష్ట్రాల మీద బరువేసేటువంటి ఆలోచనను, పేరు మార్పుడు, మహాత్మా గాంధీ జాతి పితకు సంబంధించిన పేరు మార్పును యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గాంధీ కుటుంబాన్ని, గాంధీ పేరును మరిపేయాలనో చరిత్రను వక్రభాష్యం చెప్పాలనో ప్రయత్నం చేస్తే అది అసాధ్యం. తాత్కాలికంగా ఎవరైనా భక్తులు, రాముడు, దేవుడుకు సంబంధించిన అంశం లేకుండా బతకలేని బీజేపీ ఆఖరికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసినాం. ఊరూర్ల సంక్రాంతి పండుగ పూట మరొకసారి తెలంగాణ యావత్ గ్రామ సర్పంచుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకం గ్రామీణ అభివృద్ధికి ఒక పెద్ద సపోర్టు. అటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లింక్ చేసి పేరు మార్చి పనుల విధానంలో మార్పు చేసి మొత్తంగా పథకానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తారు. దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. మంత్రుల మీద మీడియాలో, సోషల్ మీడియా ఇటీవల వస్తున్న వార్తల మీద కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా
బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద మొసలు కన్నీరు గారుస్తున్న వారందరూ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. 2 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడిస్తే కూలగొడతామన్నారు. దాని తర్వాత రకరకాల అస్తిత్వాన్ని ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు. రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. నేరుగా ఇండైరెక్ట్గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సింది. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.